ఇప్పుడు మనం సోషల్ మీడియా నుంచి చెప్పాను సార్. డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఎవరైనా రాజకీయ నాయకులు ఏదైనా పోస్ట్ పెడుతున్నా కానీ, లేకపోతే ఎవరైనా వీడియో వచ్చి కెమెరా ముంగల పెట్టినా కానీ రెచ్చిపోతా ఉంటారు జనం. అది ఇది ఎంత ఆడెంత ఈడింత అలా చేయొచ్చా సోషల్ మీడియా? ఇది చాలా తప్పండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ ని మనమే వైలేట్ చేస్తున్నాం. వైలేట్ అంటే ఇప్పుడు రాజ్యాంగం మనకి హక్కులు కల్పించింది. రాజ్యాంగం ప్రతి ఒక్క సిటిజన్ కి ఇచ్చింది ఏంటి అంటే ఫ్రీడమ్. నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ను నువ్వు యూటిలైజ్ చేసుకోవడం ఒక పద్ధతి, మిస్యూజ్ చేసుకోవడం రెండో పద్ధతి. మిస్యూజ్ అనేది ఏంటంటే ఇప్పుడు 19(1)(a ఆఫ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నీకు ఎంతవరకు ఫ్రీడమ్ ఉందో చెప్పు. అట్ ద సేమ్ టైం నీకు ఒక రీజనబుల్ ఏరియా వరకు మాత్రమే నువ్వు మాట్లాడాలి, బియాండ్ దట్ నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు పబ్లిక్ మీడియాకి వెళ్ళి బూతులు కూడా మాట్లాడుతున్నారు. సో ద పబ్లిక్ హ్యాస్ దట్ ఫీలింగ్. సో మనం కొంచెం హైప్ అయ్యి మాట్లాడి లేదా పబ్లిక్ మనం కొంచెం హార్ష్ గా ఉంటే అటెన్షన్ సీకింగ్ అటెన్షన్, నథింగ్ బెటర్. అటెన్షన్ సీకర్స్ ఎట్లా ఉన్నారంటే ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ తీసుకొచ్చి అలా న్యూస్ లో వదిలేసి వెళ్ళిపోతారు. దాన్ని బేస్ చేసుకుని వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అనేది కూడా జనాలు తెలుసుకోకుండా సమ్ ఎక్స్ చెప్పాడు, మేబీ ఇట్ ఈస్ కరెక్ట్, సో ఐ కెన్ ఆల్సో ఫాలో దట్. సో ఇట్స్ నాట్ ద వే. సో మనకి ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. మనం ఒకటి క్రిటిసైజ్ చేయాలి అన్న పబ్లిక్ డొమైన్ లో మనం ఉండి, ఇప్పుడు జనరేషన్స్ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు మనకున్న జనరేషన్స్ లో ఎవరు మనం చెప్తే వినే పరిస్థితి లేదు. సో మనం చెప్పేటప్పుడు మనం చెప్పే విధానంలోనే కొంత ప్రాక్సిమిటీ ఉండాలి. మనకి చెప్పే విధానంలో మనం ఎప్పుడైనా కూడా వాళ్ళకి కన్వీనియంట్ ఉండాలి, వాళ్ళు అది చేసేలాగా మనం వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం మనం క్వశ్చనింగ్ కూడా ఈ జెన్జీ అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు ద వే ఆఫ్ ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అయింది అనుకోండి, గవర్నమెంట్ ఆల్సో కమ్స్ డౌన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది జరగలేదు అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. ఒకటి, ఇది ఫర్దర్ గా కంటిన్యూ అయితే ఇంకెంత దూరం వెళ్తుందో చెప్పలేమని ఆగిపోయి ఉండొచ్చు. లేదా ఇఫ్ ఇన్ కేస్ ఇట్లాంటి ఇష్యూ ఇప్పుడు రైజ్ అయింది కాబట్టి ఫ్యూచర్ లో ఇట్లాంటి రైజ్ అవ్వకుండా ఉండాలంటే రెసిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ మ్యాండేటరీ. సో అట్లా మేబీ తీసుకుని ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా సబ్సిక్వెంట్ గా చూడండి ఎంతమంది ప్రొటెస్ట్ చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టారు. సో పబ్లిక్ అబ్యూజ్ ఇక్కడ. సోషల్ మీడియా అనేది నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని వాడుకోవడానికే తప్ప దాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం నువ్వు కూడా లైబుల్ ఫర్ కంప్లైంట్స్. సో వీ హ్యావ్ టు ఇలాగైనా కూడా మనం అంటే మనం ప్రొటెక్టివ్ గా ఉండాలి, అంతే తప్ప మనమే మనల్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఇన్వైట్ చేస్తే వీఆర్ ఆల్సో లైబుల్ ఫర్ దట్. సో సోషల్ మీడియా అనేది అసలు ఎటువంటి ఆరోపణలు కానీ ఏమి చేయకూడదు వితౌట్ ఎనీ ఫ్యాక్ట్స్ ఇన్ హ్యాండ్. వితౌట్ ఎవిడెన్స్. ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్, ఎవిడెన్స్ ఈస్ డిఫరెంట్.